హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, టాప్ 15 అప్కమింగ్ మోటార్ సైకిల్స్ గురించి మాట్లాడుకుందాము. ఆల్రెడీ 6 మంత్స్ అయితే అయిపోయింది కదా, ఇంకొక 6 మంత్స్ అయితే ఉంది. మేబీ ఈ ఇయర్ ఎండింగ్లో కానీ లేకపోతే నెక్స్ట్ ఇయర్లో కానీ ఇప్పుడు నేను చెప్పే వెహికల్స్ అయితే లాంచ్ అవ్వచ్చు. ఎవరైతే మోటార్ సైకిల్స్ కానీ స్కూటర్స్ కానీ కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయ్యిద్ది. ఎవరైనా కొనుక్కోవాలి అని అనుకుంటే మీకు నచ్చిన వెహికల్ ఈ లిస్ట్లో ఉంటే మాత్రం కొంచెం వెయిట్ చేయండి, నెక్స్ట్ ఇయర్లో లాంచ్ అయితే మీరు కొనుక్కోవచ్చు. ఫస్ట్ వెహికల్ విషయానికి వస్తే జూపిటర్ 125 CNG. ఆల్రెడీ మీరు రీసెంట్గా జరిగిన ఆటోమొబైల్ షోలో ఆ వెహికల్ అయితే చూసే ఉంటారు. చాలా వీడియోస్ అయితే యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. మంచి మంచి కలర్స్తో మీకు జూపిటర్ 125 CNG అయితే రాబోతా ఉంది. ఏదైతే 33 లీటర్స్ బూట్ స్పేస్ ఉందో అది ఇంకా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆ స్పేస్లో మీకు CNG ట్యాంక్ అయితే పెట్టారనమాట. ఎగ్జాక్ట్గా ఎన్ని కేజీస్ CNG ట్యాంక్ పెట్టారు, బూట్ స్పేస్ ఉండిద్దా లేదా అనేది మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ టెలిస్కోపిక్ సస్పెన్షన్, 12 ఇంచ్ డైమండ్ కట్ alloy wheels అయితే ఉంటాయి. ఫ్రంట్ డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ మీకు మోనోషాక్ అయితే ఉండిద్ది. ఆ వెహికల్ ఇంకా అఫీషియల్గా లాంచ్ చేయలేదు. మేబీ ఈ ఇయర్ ఎండింగ్ లోపు కానీ నెక్స్ట్ ఇయర్లో కానీ లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. వన్స్ ఆ వెహికల్ లాంచ్ చేస్తే మాత్రం ఎగ్జాక్ట్గా స్పెసిఫికేషన్స్ ఏంటనేది మీ అందరికీ సింపుల్గా అర్థమయ్యేలాగా ఒక వీడియో రికార్డ్ చేస్తాను. నెక్స్ట్ వెహికల్ విషయానికి వస్తే TVS జూపిటర్ 113 ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. మీరు ఆల్రెడీ రీసెంట్గా నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. పెట్రోల్ జూపిటర్ 113cc వెహికల్. సేమ్ మీకు జూపిటర్ 125 ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో సేమ్ అవే ఫీచర్స్ అయితే ఉంటాయి, కాకపోతే 113.3cc ఇంజిన్ అయితే ఉండిద్ది అనమాట. ఎవరికైనా బడ్జెట్లో ఒక మంచి స్కూటర్ కావాలనుకుంటే అది మీరు ట్రై చేయొచ్చు. సేమ్ అదే డిజైన్తో మనకి ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చే అవకాశం అయితే ఉంది. TVS కంపెనీ వాళ్ళు దాని మీద వర్క్ చేస్తూ ఉన్నారు. ఇంజిన్ తీసేసి దాని ప్లేస్లో మోటార్ పెట్టి తీసుకొస్తారా, లేకపోతే ఐక్యూబ్ వెహికల్ ఏదైతే ఉందో మనకి హబ్ మోటార్ ఉండిద్ది కదా బ్యాక్ సైడ్ వీల్లో, సేమ్ అదే మోటార్ ఈ వెహికల్లో పెట్టి తీసుకొస్తారనేది ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ అదే డిజైన్లో తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా హిట్ అయ్యే అవకాశం అయితే ఉంది. థర్డ్ వెహికల్ విషయానికి వస్తే XL EV. షాక్ అయ్యారా మీరు? నేను కూడా న్యూస్ చూసిన వెంటనే షాక్ అయ్యాను అనమాట. మనకి XL100 చాలా ఫేమస్ అనమాట. రైతులకి చాలా బాగా ఉపయోగపడే ఒక వెహికల్ అని చెప్పుకోవచ్చు, మోపెడ్. ఇప్పుడు అదే వెహికల్ ఎలక్ట్రిక్గా తీసుకొచ్చే అవకాశం అయితే ఉందని చెప్పి ఒక న్యూస్ అయితే వస్తూ ఉంది. ఎందుకంటే పెట్రోల్ రేట్లు అయితే పెరుగుతూనే ఉన్నాయి కదా, చాలామంది ఎలక్ట్రిక్ వెహికల్స్కి అప్గ్రేడ్ అవుతానే ఉన్నారు. అలాగే XL100 కూడా మోనోపోలీ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఆ వెహికల్ అయితే ఎవరు తయారు చేయరు అనమాట, TVS కంపెనీ తప్ప. సో TVSలోనే మీరు మొపెడ్ అయితే కొనుక్కోవడానికి ప్రజెంట్ అవకాశం అయితే ఉంది. కాబట్టి దానికి ఇంకా ఈజీగా అందరూ వాడుకునేలాగా TVS కంపెనీ ఈవీతో తీసుకొస్తా ఉన్నారు, అప్గ్రేడ్ చేస్తూ చాలామందికి ఉపయోగపడేలా ఉండడానికి. నాకు అది బాగా నచ్చింది. ఖచ్చితంగా వస్తే మాత్రం ఇది కూడా హిట్ అయ్యిద్ది. బట్ ప్రైస్ అనేది తక్కువలో తీసుకురావాలి రైతులకి, ఎందుకంటే వాళ్ళకి సబ్సిడీ అయితే ఉండిద్ది. XL100 అనేది ఆల్మోస్ట్ 80,000 రూపీస్ పైనే ఉంది కదా. ఒకవేళ ఇది 1 lakhలో తీసుకొచ్చినా సరే సబ్సిడీ ఒక 20-30,000 రూపీస్ పైన 65,000 to 70,000 రూపీస్ మధ్యలో వస్తే చాలా వాళ్ళకి ఉపయోగపడిద్ది అనమాట. ఫోర్త్ వెహికల్ విషయానికి వస్తే TVS TRX 300 అడ్వెంచర్ వెహికల్. ఎగ్జాక్ట్గా చూస్తానికి ఇలా ఉండిద్దని నేను చెప్పను, బట్ అడ్వెంచర్ వెహికల్ అయితే ఖచ్చితంగా TVS కంపెనీ నుంచి మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఇయర్లో. ఎందుకంటే TVS కంపెనీ వాళ్ళు రీసెంట్గానే 300cc ఇంజిన్ అయితే ఒకటి డెవలప్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే కదా. అందులోనే మనకి RTR 310 కానీ RR 310 కానీ అలాగే ఈ అడ్వెంచర్ వెహికల్ కానీ అదే ఇంజిన్తో వస్తాయి అనమాట. ఇంకా నుంచి పాత వెహికల్ చూసుకున్నట్లయితే రివర్స్ ఇంక్లైన్డ్ ఇంజిన్ అయితే ఉంది కదా, లైట్గా వైబ్రేషన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. ఆ వెహికల్స్ రైడ్ చేసేటప్పుడు చాలా వరకు స్మూత్గా చేయడానికి ట్రై చేశారు, అయినప్పటికీ 100 క్రాస్ అయిన వెంటనే లైట్గా మీరు వైబ్రేషన్స్ అయితే నోటీస్ చేస్తారు. అవి కూడా లేకుండా వీళ్ళు ఒక 300cc ఇంజిన్ అయితే తయారు చేశారు. చూడాలి ఆ వెహికల్లో వైబ్రేషన్స్ ఉన్నాయా లేదా, అడ్వెంచర్ వెహికల్ ఎలా ఉండిద్ది, స్పెసిఫికేషన్స్ ఏంటనేది. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తా ఉన్నాను TVS కంపెనీ దగ్గర నుంచి వచ్చే అడ్వెంచర్ వెహికల్ ఎలా ఉండిద్దేమో అని. ఫిఫ్త్ వెహికల్ విషయానికి వస్తే రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర నుంచి కాంటినెంటల్ GT 650 మీ అందరికీ తెలిసిన విషయమే. దాని మీద ఆల్రెడీ మనం రీసెంట్గా ఒక వీడియో చేసాము. అందులో ప్యారలల్ ట్విన్ ఇంజిన్ అయితే ఉండేది, చాలా పెద్ద ఇంజిన్. దానివల్ల మనకి వెహికల్ కూడా కొంచెం బరువు పెరిగిపోయింది కదా. సో చిన్న ఇంజిను కొంచెం అదే డిజైన్లో మనకి కాంపాక్ట్గా ఉండేలాగా రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు GT 450 వెహికల్ లాంచ్ చేసే అవకాశం అయితే ఉందని ఒక న్యూస్ అయితే వస్తూ ఉంది. నేను రీసెంట్గా Q&Aలో కూడా మీకు అప్డేట్ చేశాను కదా. సో ఎవరైతే రాయల్ ఎన్ఫీల్డ్ GT 650 లవర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. చిన్న వెహికల్ కాంపాక్ట్ అయితే ఉండిద్ది, మంచి మైలేజ్ అయితే వస్తుంది. సేమ్ అదే డిజైన్లో అయితే ఉండేది. ఒక రెట్రో స్టైల్లో మీకు కావాలి అని అనుకుంటే కాంటినెంటల్ GT 450 అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. చాలా వెహికల్స్ అయితే మనము లాస్ట్ 2 yearsలో రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర నుంచి చూసాం కదా. ఈ ఇయర్ ఎండింగ్లో కానీ నెక్స్ట్ ఇయర్లో కానీ రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర నుంచి కాంటినెంటల్ GT 450 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర నుంచి ఫ్లయింగ్ ఫ్లీ C6 అని చెప్పి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అయితే టీస్ చేశారనమాట. చాలా సన్నగా అయితే ఉంది. నాకైతే పర్సనల్గా ఆ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. ఇందాక చెప్పినట్టు అన్ని కంపెనీస్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్ వైపు మూవ్ అవుతున్నాయి కదా.
ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ కూడా అదే బాటలో నడుస్తూ ఉంది. సో ఫ్యూచర్లో మనం ఖచ్చితంగా రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర నుంచి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అయితే చూడొచ్చు. బట్ ఇది చూస్తానికి చాలా స్లిమ్గా నాకైతే పర్సనల్గా నచ్చింది. ఇదే డిజైన్తో వస్తుందా లేకపోతే మనం యూజ్ చేసుకోవడానికి మన ఇండియన్ కండిషన్స్కి తగ్గట్టుగా ఏమన్నా అప్డేట్ చేస్తారనేది చూడాలి. నెక్స్ట్ వెహికల్ వచ్చేప్పటికి ఓలా దగ్గర నుంచి క్రూజర్ ఈవీ అనే ఒక వెహికల్ అయితే లాంచ్ చేసే అవకాశం అయితే ఉందని చెప్పి ఒక న్యూస్ అయితే వస్తూ ఉందన్నమాట. రీసెంట్గా మనం రోడ్ స్టార్ అయితే చూసాము, అలాగే S1 Pro Plus అని చెప్పేసి టాప్ ఎండ్ స్కూటర్ అయితే ఒకటి చూసాం కదా. చాలా మంచి మంచి అప్డేట్స్ అయితే ఓలా వాళ్ళు చేశారు. చాలా మంది లాంగ్ ట్రిప్స్ అయితే వేస్తూ ఉన్నారు, వాళ్ళకి రేంజ్ అయితే ఎక్కువ కావాలి కదా, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి క్రూజర్ వెహికల్స్ అయితే తయారు చేసే అవకాశం అయితే ఉందని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఎంత రేంజ్తో ఈ క్రూజర్ వెహికల్ వస్తుందో ఏంటో. నెక్స్ట్ BSC దగ్గర నుంచి గోల్డ్ స్టార్ 650 ఈ వెహికల్ లాంచ్ చేశారు. చాలా రోజులు అవుతుంది. దాని మీద వీడియో అయితే నేను చేయడానికి చాలా వరకు ట్రై చేశాను అనమాట. బట్ మీ ముండే ఏరియాలో ఆ షోరూమ్ అయితే లేదు. కానీ ఖచ్చితంగా గోల్డ్ స్టార్ 650 మీద ఒక వీడియో అయితే రికార్డ్ చేస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది. రెట్రో స్టైల్లో చూస్తానికి చాలా యూనిక్గా అయితే ఉంది. సో ఆ కంపెనీ నుంచి ఇప్పుడు స్క్రామ్లర్ 650 అయితే ఒక వెహికల్ లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉందని ఒక న్యూస్ అయితే వస్తూ ఉందన్నమాట. స్క్రామ్లర్ వెహికల్స్ అంటే చాలామందికి ఇష్టం అనమాట. రెట్రో స్టైల్లో చూస్తానికి బాగుంటాయి. స్క్రామ్లర్ వెహికల్స్ అంటే ఆల్మోస్ట్ కొద్దిగా నెకిడ్ లాగా అయితే ఉంటాయి అనమాట. చాలా వరకు లైట్ వెయిట్ అయితే ఉంటాయి, స్పీడ్గా వెళ్ళడానికి చాలా బాగుంటుంది అనమాట ఆ వెహికల్. నాకైతే స్క్రామ్లర్స్ కానీ రెట్రో స్టైల్ వెహికల్స్ కానీ నెకిడ్ వెహికల్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో BSA దగ్గర నుంచి స్క్రామ్లర్ 650 వస్తుంది కాబట్టి ఎగ్జాక్ట్గా డిజైన్ అయితే నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట, స్క్రామ్లర్ తయారు చేస్తున్నాము అన్నట్టుగా. మేబీ అది లాంచ్ చేస్తే మాత్రం ఎలా ఉండిద్ది ఏంటనేది నేను కుదిరితే రివ్యూ చేస్తాను, లేకపోతే కనీసం మీకు Q&Aలో అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ వెహికల్ వచ్చేప్పటికి ఓలా దగ్గర నుంచి అనమాట. పర్సనల్గా నాకు అడ్వెంచర్ వెహికల్స్ అంటే చాలా ఇష్టం. బై రోడ్ కానీ ఆఫ్ రోడ్ కానీ ఆ వెహికల్స్ అయితే రైడ్ చేసుకోవచ్చు. లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అయితే ఉండిద్ది. సో ఎలా పడితే అలా రైడ్ చేయొచ్చు అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కొద్దిగా ఎక్కువ ఉండిద్ది కాబట్టి అసలు ఎటువంటి టెన్షన్స్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. అలాంటి అడ్వెంచర్ వెహికల్స్ అయితే అన్ని కంపెనీస్ కూడా తయారు చేస్తూ ఉంది. రీసెంట్గా మీరు మన ఛానల్ ఎక్స్పల్స్ 210 వీడియో చూసే ఉంటారు. మంచి స్పెసిఫికేషన్స్తో ఆ వెహికల్ అయితే వస్తూ ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్లో హిమాలయన్ చాలా ఫేమస్ అనమాట. అలాగే ఇప్పుడు మనకి ఓలాలో కూడా ఒక అడ్వెంచర్ వెహికల్ ఉంటే బాగుండు అని అనుకున్నారేమో మరి. ఓలా దగ్గర నుంచి కూడా మనం ఒక అడ్వెంచర్ వెహికల్ అయితే ఖచ్చితంగా ఫ్యూచర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అన్ని కంపెనీస్ కూడా అన్ని మోడల్స్ని తయారు చేద్దామని ఫిక్స్ అయినట్టుంది బ్రో. నెక్స్ట్ హీరో దగ్గర నుంచి ఎక్స్పల్స్ 421 అడ్వెంచర్ వెహికల్ అయితే లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అన్ని కంపెనీస్ కూడా 400 నుంచి 500 cc మధ్యలో వెహికల్స్ అయితే తయారు చేస్తూ ఉంది. ఈ వెహికల్ వచ్చేప్పటికి స్ట్రైట్ ఫార్వర్డ్గా హిమాలయన్కి అలాగే అడ్వెంచర్ 390కి మంచి కాంపిటీషన్ ఇవ్వడానికి హీరో కంపెనీ వాళ్ళు ఎక్స్పల్స్ 210 ఏదైతే వెహికల్ ఉందో సేమ్ అదే డిజైన్లో కొంచెం పెద్ద ఇంజన్ పెట్టి లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. నాకు తెలిసినంత వరకు స్పెసిఫికేషన్స్ అయితే ఎక్స్పల్స్ 210లో చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ వెహికల్ ఇంకా ఇచ్చి పడేస్తారు, బడ్జెట్లో తీసుకొస్తారు. అప్పుడు ఖచ్చితంగా అడ్వెంచర్ 390కి హిమాలయన్కి కొంచెం సేల్స్ తగ్గే అవకాశం అయితే ఉంది. రీసెంట్గా చూసుకున్నట్లయితే హీరో కంపెనీ వాళ్ళు చాలా మంచి మంచి స్పెసిఫికేషన్స్తో వెహికల్స్ అయితే లాంచ్ చేస్తూ ఉన్నారు కదా. సో ఇది ఎంత బడ్జెట్లో తీసుకొస్తారో చూడాలి. తక్కువ బడ్జెట్లోనే తీసుకొస్తారు నాకు తెలిసినంత వరకు. నెక్స్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర నుంచి హిమాలయన్ 750 లాంచ్ చేయబోతా ఉన్నారు. మీ అందరికీ తెలిసిందే కదా, టాప్ 5లో ఖచ్చితంగా హిమాలయన్ 450 వెహికల్ అయితే ఉండిద్ది. కానీ పవర్ అండ్ టార్క్ తక్కువ ఉంది అనుకున్నారు ఏమో, నాకైతే అర్థం కావట్లేదు. కానీ 750 cc హిమాలయన్ అయితే లాంచ్ చేసే అవకాశం అయితే ఉందని ఒక న్యూస్ అయితే వస్తూ ఉంది. ఇప్పుడు దాకా రాయల్ ఎన్ఫీల్డ్ తయారు చేసిన వెహికల్స్ అన్నింటిలో కల్లా 650 cc హై ఎండ్, ఇప్పుడు డైరెక్ట్గా 750కి వెళ్ళిపోయారు. చూడాలి ఇంజిన్ ఎలా ఉండిద్దో ఏంటో. నాకు తెలిసినంత వరకు ప్యారలల్ ట్విన్ 750 cc లిక్విడ్ కూల్ ఇంజిన్ ఉండే అవకాశం అయితే ఉంది. అదే ఇంజిన్ ఉండిద్దో లేకపోతే ఇంకా మనకి ఇన్లైన్ 3 cylinders పెడతారనేది చూడాలి. నెక్స్ట్ యమహా నుంచి ఎరాక్స్ 155 చాలా మంది ఆ వెహికల్ మీద వీడియో చేయమని చెప్పేసి అడుగుతున్నారు. అది త్వరలో నేను వీడియో అప్లోడ్ చేస్తాను బ్రో. 155 cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అయితే ఉండిద్ది. కానీ NMAX 155 అని చెప్పేసి ఇంకొక వెహికల్ లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ అబ్రాడ్లో ఈ వెహికల్ లాంచ్ అయిపోయింది, మన ఇండియాకి కూడా తీసుకొస్తారని చెప్పేసి ఒక న్యూస్ అయితే వస్తూ ఉంది. చాలా రోజుల నుంచి ఈ వెహికల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. చూడాలి, ఈ వెహికల్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఒక అప్డేట్ ఇస్తాను. నెక్స్ట్ వెహికల్ వచ్చేప్పటికి హోండా దగ్గర నుంచి ఈ వెహికల్కి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. హోండా CBR 300R చూస్తానికి స్పోర్టీ డిజైన్లో చాలా బాగుంది. రెడ్ కలర్లో అయితే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చిందనమాట. 286 cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉండిద్ది. టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ సైడ్ మోనోషాకు, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మీకు డిస్క్ బ్రేక్లు, డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉండిద్ది. చూడాలి ఇదే స్పెసిఫికేషన్స్తో వెహికల్ వస్తుందా లేకపోతే అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్కి అప్గ్రేడ్ చేస్తారా అనేది. నెక్స్ట్ హుస్క్వర్నా దగ్గర నుంచి స్వాట్ పిలియన్ 401 మీ అందరికీ తెలిసిందే కదా. సేమ్ అదే ఇంజిన్తో విట్ పిలియన్ 401 అయితే లాంచ్ చేస్తారు. ఖచ్చితంగా ఈ వెహికల్ అయితే వస్తుంది. నేనైతే చాలా రోజుల నుంచి ఈ వెహికల్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే విట్ పిలియన్ 250 చాలా ఫేమస్ అనమాట, చాలా కంఫర్టబుల్గా అయితే ఉండిద్ది. అలాగే స్వాట్ పిలియన్ 401 కూడా నేను పర్సనల్గా ఆ వెహికల్ రైడ్ చేశాను, నాకైతే చాలా బాగా నచ్చింది. 399 cc లిక్విడ్ కూల్ ఇంజిన్ అయితే ఉండిద్ది. 43 PS పవర్, 39 Nm టార్క్ అయితే ఆ ఇంజిన్ జనరేట్ చేసిద్ది.
పర్సనల్గా నేను రైడ్ చేసినప్పుడు మాత్రం చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను. ఇంజన్ పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండిద్ది. 171 kgs వెయిట్ కానీ 177 mm గ్రౌండ్ క్లియరెన్స్ కానీ ఇవన్నీ మంచి స్పెసిఫికేషన్స్ అనమాట. ఫ్యూచర్లో హుస్క్వర్నా దగ్గర నుంచి ఖచ్చితంగా మనం విట్పిలియన్ 401 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైనల్గా 15th వెహికల్ విషయానికి వస్తే సుజుకి దగ్గర నుంచి ఈ యాక్సెస్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. సో సుజుకిలో బాగా ఫేమస్ అయిన వెహికల్ యాక్సెస్ కదా, సేమ్ అదే వెహికల్ సేమ్ అదే డిజైన్తో నాకు తెలిసినంత వరకు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అయితే లాంచ్ చేసే అవకాశం అయితే ఉందని ఒక న్యూస్ అయితే వస్తూ ఉంది. 4.1 kW మోటార్ అయితే ఉండేది, 50 Nm టార్క్ అయితే ఆ మోటార్ జనరేట్ చేసిద్ది. 165 mm గ్రౌండ్ క్లియరెన్స్, 122 kgs వెయిట్. ఇవి లీక్ అయిన స్పెసిఫికేషన్స్ అని చెప్పుకోవచ్చు. వన్స్ ఆ వెహికల్ అఫీషియల్గా లాంచ్ చేసిన తర్వాత షోరూమ్స్కి వస్తుంది కదా, అప్పుడు మీకోసం రివ్యూ చేస్తాను. ఆ వీడియోలో మాట్లాడుకుందాం ఎగ్జాక్ట్గా స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది. ఫైనల్గా ఒక బోనస్ వెహికల్ గురించి చెప్తాను, అంటే 16th వెహికల్ అని చెప్పుకోవచ్చు. హెచ్డి దగ్గర నుంచి రీసెంట్గా మనం అడ్వెంచర్ వెహికల్ అయితే అప్డేట్ చేసిన వీడియో అయితే చూసాం కదా, మన ఛానల్లో వీడియో అయితే లేదు, అతి త్వరలో అప్లోడ్ చేస్తాను. హెడ్లైట్ డిజైన్ అయితే మొత్తం మార్చేసేసారు. సో ఈ కంపెనీ దగ్గర నుంచి ఒక స్ట్రీట్ ఫైటర్ అనే ఒక వెహికల్ అయితే లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉందని ఒక న్యూస్ అయితే వస్తూ ఉంది. ఇంజిన్ వచ్చేటప్పటికి 300cc దగ్గర నుంచి 400cc మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ వాళ్ళ దగ్గర 334cc లిక్విడ్ కూల్ ఇంజిన్ ఉంది కదా, సేమ్ అదే ఇంజిన్తో తీసుకొస్తే మాత్రం 29 PS పవర్, 28 Nm టార్క్ అయితే జనరేట్ చేసే అవకాశం అయితే ఉంది. టెలిస్కోపిక్ సస్పెన్షన్ అలాగే స్పోక్ వీల్స్ అయితే ఉంటాయి. ఇదే స్పెసిఫికేషన్స్తో హెచ్డి స్ట్రీట్ ఫైటర్ అయితే వస్తుందా లేదా అనేది మనం వెయిట్ చేసి చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ 16 వెహికల్స్ అయితే ఇయర్ ఎండింగ్లో కానీ నెక్స్ట్ ఇయర్లో కానీ లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. వీటిలో మీకు ఏదైనా నచ్చిన వెహికల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేయండి. చాలామంది యమహా XSR 155 గురించి అడుగుతారు. యమహా దగ్గర నుంచి నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు బ్రో. ఒకవేళ ఆ వెహికల్ లాంచ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్లో మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. Q&A వీడియోస్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకుని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.